శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి స్థలాల్లో నివాసం ఉన్న వారందరికీ పట్టాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ మున్సిపాలిటీ శ్రీరాంపూర్ అరుణ నగర్ లోని కార్మిక కుటుంబాలను దివాకర్ రావు సందర్శించారు. కాలనీలోని వాడవాడలా తిరిగి వారి సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కార్మికులు బంగ్లాలు కట్టుకోవడంతో వారితో మాట మంతి నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ సిసిసిసి నస్పూర్ ఏరియాలో సింగరేణి స్థలంలో నివాసులకి 3,500 మందికి పట్టాలు కల్పించామని చెప్పారు. కార్మిక కుటుంబాలు ప్రజలు గుడిసెల స్థానంలో బంగ్లాలు కట్టుకుని ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు. 1,000 రూపాయల విలువ గల స్థలాలు ఇప్పుడు లక్షల విలువకు చేరాయన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి ఇళ్ల పట్టాలు రాలేదని తాను కృషి చేసి అందరికి వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. కేసీఆర్ ను ఒప్పించి తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటున్నానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి అమలు చేస్తున్న పథకాలు తప్ప ఒక్క పథకం ఒకటి రాలేదన్నారు. కేసీఆర్ అందరికీ పథకాలు అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం కోతలతో అమలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కావడం లేదన్నారు. రుణమాఫీ అందరికీ కాలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్రావు, నస్పూరు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, మాజీ ఎంపీటీసీలు సిద్ధం తిరుపతి, గుమ్మడి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ముక్కెర వెంకటేశం, నాయకులు ప్రశాంత్, తిరుమల రావు, ఫిక్కాన్, ఎల్లయ్య, రాజేశ్వర్ రెడ్డి, కాటం రాజు, పెట్టం నరేష్, ఎస్ రమేష్ పాల్గొన్నారు. ప్రజలతో మాకున్న సత్సంబంధాలు, మాకు ఓట్లు వేసిన సందర్భంలో ఆ ఓటర్ మహాశయుల్ని కలిసే దిశగా, అదే కాకుండా ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మరి చేపట్టిన సందర్భాలు ఇక్కడ. అందులో ముఖ్యంగా నాకున్న అవగాహనతోటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శ్రీరాంపూర్ ఏరియాలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మేము చెప్పడంతో కేసీఆర్ ఒక మేధావి అనుభవంతో గతంలో 2004-09లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రయత్నం చేసినప్పటికీ రాలేకపోయాది. ఈ కారణంగా రాలేదని నేను కేసీఆర్ గారికి చెప్తే ఆయనే దానికి ఏ రకంగా ఇవ్వాలని ఆలోచనతోటి అందరు అధికారులతో మాట్లాడి దాదాపు 3,200 మంది మన శ్రీరాంపూర్ ప్రాంతంలో పట్టాలు ఆనాడు మరి ఇవ్వడం జరిగింది. 100 లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీగా, 100 కన్నా ఎక్కువ ఉంటే నామినల్ రేటు తోటి పట్టాలు దాదాపు 3,200లో దాదాపు 2,900 పైబడి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వముందు ఈ ప్రాంతంలో ఉన్న ల్యాండ్కి వాల్యూ లేదు. ఆనాడు సింగరేణి రేకులకే పరిమితం. ఏదైనా ఇల్లు కొంచెం గోడలు లేపుతామన్నా, ఒక రేకు పెంచుతామన్నా, ముందర కొంచెం గోడ పెడతామన్నా ఎవరిని కట్టనీలే ఎంటైర్ శ్రీరాంపూర్లో. ఏనాడైతే పట్టాలు ఇచ్చామో బ్రహ్మాండంగా బంగ్లాగా, ఆ బంగ్లా కూడా ఇలా అందరిని చూడండి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అది పట్టాల దాదాపు ఆనాడు మంజూరైన జీవో 76 ప్రకారం ఇంకా 200-300 మరి ఆనాడు కొన్ని మిగిలినాయి. ఎందుకంటే ఎన్నికలు రావడం వల్ల వాళ్ళు కొంత దానివల్ల రాలేదు. అదే కాకుండా మళ్ళీ ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో అక్కడ కృష్ణగాలి దిక్కు అనుకోండి, సాయిబాబా గుడి దిక్కు అనుకోండి, అక్కడ కొన్ని ప్రాంతంలో ఇంకా పట్టాలకు అనుకూలంగా ఉండి కూడా రాని, అంటే మిగతా ప్రాంతాల్లో ఆర్కే6 ప్రాంతాలు అనుకోండి, ఈ ప్రాంతాల్లో మళ్ళీ కూడా దాదాపు ఒక 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఆనాడు దరఖాస్తు పెట్టుకొని అన్నీ కంప్లీట్ అయినాయి. దాదాపు 250 పైబడి అవి రాలేదు. ఇంకో 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అవన్నీ అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 13 మాసాలైంది. దీని మీద అతి లేదు గతి లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టుకొని ఖచ్చితంగా ఈ గతంలో ఈయన 250 పట్టాలు, ఇంకా 1000 అప్లికేషన్లు అది కూడా వెరిఫై చేసి అవి కూడా ఇవ్వాలని మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం 2-3 వేల ఉద్యోగాలు పోయే సందర్భంలో
ఆనాడు మేమంతా అంటే కేసీఆర్ గారికి ఉన్న అవగాహన అనుకోండి, ఆనాడు ఉన్నాం మేము అనుకున్నాం, ఆనాడున్న తెలంగాణ బొగ్గ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చెప్తే ఇలా కారుణ్య నియామకాల వల్ల దాదాపు 15,000 ఉద్యోగాలు ఇలా ఈ ఎంటైర్ కోల్బేట్లో, అందులో 4,000 పైచీలకు శ్రీరాంపూర్లో ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ ఘనత అంతా బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఘనత తప్ప మరొకరి ఘనత లేదనే సంగతి కూడా చెప్పడం జరుగుతుంది.